మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. తాజా నివేదికల ప్రకారం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ మహాయుద్ధం 5వ రోజుకు చేరుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇజ్రాయెల్లోని యెరూషలేం నగరాలు వరుస పేలులతో దద్దరిల్లాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల మధ్య జరుగుతున్న ఈ హింసాత్మక ఘర్షణల్లో ఇరాన్లో ఇప్పటి వరకు సుమారు 800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇరాన్ భద్రతా స్థావరాలు, రెవల్యూషనరీ గార్డ్స్ భవనాలపై ఖచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులు చేస్తుంది. ఈ యుద్ధం ఇప్పుడు కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ కే పరిమితం కాకుండా పొరుగు దేశాలకు వేగంగా వ్యాపిస్తుంది. దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లాకు చెందిన 60కి పైగా క్షిపణి లాంచర్లు, ఆయుధ డిపోలను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. తన పౌరుల రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న సుమారు 1 కోటి మంది భారతీయుల భద్రతను పర్యవేక్షించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-118797 ను ప్రకటించింది. ఇప్పటికే టెహ్రాన్ నుంచి వందలాది మంది భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాస్తవానికి మార్చి 19న విడుదల కావాల్సిన ఈ చిత్రం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ఇప్పుడు జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. గ్లోబల్ మార్కెట్లో ఉన్న అనిశ్చితి వల్ల అనేక ఇతర భారీ ప్రాజెక్టులు కూడా వాయిదా పడే అవకాశం ఉంది.